సార్ మీరు చెప్పండి, నిన్న చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈరోజు చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ టీడీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టే కనిపిస్తోంది. అమరావతి మునిగిపోవడం వల్ల ఏపీకి పెట్టుబడులు రాలేదని పొంగులేటి అంటుంటే ఏకంగా ఎన్టీఆర్ ఘాట్ని తీసేసి అసెంబ్లీ కడదామని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. సో వీళ్ళు వ్యాఖ్యలు చేయడం వెనక వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారంటారా, లేదంటే మీరేం చెప్తారు? ఇది పక్క రాజకీయం అమ్మ. తానెల్లా చెడి వనమెల్లా చెడిసిందంట. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీలో ఈనాటిది కాదు చరిత్ర. గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టకముందు కూడా 4 ముఖ్యమంత్రులు మారినారు 5 ఏళ్ల కాలంలో. ఆ తర్వాత మళ్ళీ 89 నుంచి 94 మధ్య కాలంలో కూడా ఒక 3 ముఖ్యమంత్రులు మారారు. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి మీద అక్కస్సు కక్కలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద తెలుగుదేశం పార్టీ మీద అటు నుంచి ఇటు తుపాకీ ఎక్కిపెట్టారనమాట. ఇదంతా ఏంటంటే జే గ్యాంగ్ ముఠా అనమాట. ఈ జే గ్యాంగ్ ముఠా సభ్యులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన ఖమ్మం జిల్లా నుంచి అంతకుముందు ఎంపీగా గెలిచాడు. వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు పార్టీలో గెలిచి ఎంపీగా గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయిండు. తర్వాత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి పోయి భారతీయ జనతా పార్టీలో నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఇది వాళ్ళిద్దరి చరిత్ర. వాళ్ళకి తెలుగు ప్రజలన్నా తెలంగాణ ప్రజలన్నా ఆత్మగౌరవం లేనటువంటి వ్యక్తులు. వాళ్ళ స్వలాభం తప్ప, వాళ్ళ స్వార్థం తప్ప, వాళ్ళ కాంటాక్టులు తప్ప, వాళ్ళ నిధులు తప్ప ప్రజల మీద ప్రేమ కాదు. కేవలం ఇదేంటంటే రేవంత్ రెడ్డిని ఏం పెరకలేక పీక్ కట్టలు కట్టలేక ఇట్లా చంద్రబాబు నాయుడు మీద పరోక్షమైనటువంటి దాడి చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు రెడ్లే కాబట్టి ఇద్దరికి ఒక రెడ్డి గారి ముద్దు బిడ్డగా నేనే సమాధానం చెప్పాలి వీళ్ళిద్దరికి. ఎందుకంటే నికాలస్ అయిన మోటాటి రెడ్డి ఆ పక్కండు, సింహపూరి పెద్దకంటి రెడ్డి ఈ పక్కండు. వీళ్ళిద్దరికి చెప్తా. మా పెద్ద ఆయన చెప్పిన మాట చెప్తాను, నా సొంత మాట ఏం వద్దు. ఏం చెప్పిండంటే మహాయోగి ఏమన శతకంలో 2 పద్యాలు చెప్పిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుస్తకం తీసి చదువుకో, మన పెద్ద ఆయన చెప్పిన మాటలు చెప్తున్నా. నా కవిత్వం అనుకునేవు. మళ్ళీ ఏం చెప్పాడంటే, అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల దొలగగొట్టు చెప్పుది నిడి కుక్క. బాగా గుర్తుపెట్టుకో, చెప్పుది నిడి కుక్క చెరుకు తీపి ఎరుగున విశ్వదాభిరామయునురవేమ అని ఏమారెడ్డి చెప్పిండు ఈ పద్యం మహాయోగి. ఇంకొక మాట చెప్పిండు, ఇంకో పద్యం కూడా ఉంది, 78వ శ్లోకం. అది కూడా చెప్తుండ, రాసుకో, పుస్తకం తీసి రాసుకో. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న నెంచ గుణము ప్రధానంబు. బాగా గుర్తుపెట్టుకో పొంగులేటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కులము కన్న నెంచ గుణము ప్రధానంబు ఈశ్వదాభిరామ వినురవేమ అని ఏమారెడ్డి ఏనాడో సూక్తి ముక్తావళి ఇటువంటి వాళ్ళ కోసం రాసిండు. దాని అర్థం ఏంటంటే దేవుడి పూజల కంటే మనసులో నిశ్చలమైన బుద్ధి ఉండుట మంచిది. ద ఫస్ట్ సెంటెన్స్. 2, మాట కన్నా నెంచ మనసు దృఢము, మాటలు చెప్పటం కంటే నిశ్చలమైన మనసు కలిగి ఉంట మంచిది అన్నాడు. తర్వాత కులము కన్న నెంచ గుణము ప్రధానంబు అంటే వంశము యొక్క గొప్పతనము కంటే వ్యక్తి యొక్క మంచితనము ముఖ్యము అన్నారు. ఏం పాపం చేసిండ్రా ఎన్టీ రామారావు ఘాట్లు లేపేయాలంటున్నావు నువ్వు? రే దుర్మార్గుడా, పురుగులు పెట్టిపోవటంరా. ఎన్టీ రామారావు ఘాటు లేపేసంట అసెంబ్లీ కడతాడంటాడ. ఇప్పుడున్న అసెంబ్లీకి ఏమైందా అంటే ఆయన కూడా ప్రజావేదిక గూల్చి కాలగర్భంలో బంగాళాఖాతంలో గెలిచిపోయిండు మీ ఫ్రెండు, అంటే మీ మహామేత పుత్రరత్నం. కాబట్టి మీకు కూడా ఆ గతి కావాలంటే కోల్చండి, నిర్మించాలి కానీ కూల్చేదేనమ్మా. ఇది చాలా దుర్మార్గం. ఎన్టీ రామారావు గారి ఘాటు కూల్చేసి ఎన్టీ రామారావు ఏం తప్పు చేసిండమ్మా? ఎన్టీ రామారావు గారు ఏం చేశారు? ఏం చెప్పిండు ఎన్టీ రామారావు? నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్ అన్నది ఊరు ఎన్టీ రామారావే కదా. ఆ నక్సలైట్ల నుంచి బయటకు వచ్చినాడు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్ను దేశభక్తుడిగా కొలిచిన ఆయన ఘాట్లు లేపేస్తావా? తర్వాత కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని పెట్టి ఇంప్లిమెంటేషన్ చేసి పేద ప్రజలకు తెల్లన్నం తినే ఏర్పాటు చేసిండుగా. అందుక సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినందుక
మహిళలకు ఆస్తి హక్కులో సగభాగం ఇవ్వమన్నందుక. తర్వాత చూస్తే ఇంకా దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఈ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్గా ఏర్పాటు చేసి కాంగ్రెసేతర బీజేపీయేతర ప్రధానమంత్రులను తయారు చేసినందుకు ఏర్పాటు చేసినందుక. ఇంకా చూస్తే బలహీన వర్గాలు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి శాశ్వతమైన ఇళ్ళు కట్టించినందుక. గృహ నిర్మాణ పథకం, జనతా వస్త్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు జాతికి తెలుగు భాషకి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి. ఇలా బతుకులకు ఎప్పుడన్నా తెలుగు భాష పట్ల కానీ తెలుగు తల్లి పట్ల కానీ తెలుగు దేశవ్యాప్తంగా తెలుగు భాషకు గుర్తింపు తెచ్చినోడు ఎవరు? నందమూరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. తర్వాత ఈ మధ్యకాలంలో ద్రౌపది ముర్ము గారు 100 రూపాయల నాణ్యం విడుదల చేసింది కదా, ఎంత సౌన్నత గౌరవం ఇచ్చింది గవర్నమెంటు. తర్వాత ఇంకా పెద్దది ఏంటంటే తెలంగాణలో బడుగు బలహీన వర్గాల్ని పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపినోడు ఈయనే కదా, నందమూరి తారక రామారావు గారే కదా. ఇప్పుడు నందమూరి తారక రామారావుకి సంబంధించినటువంటి విగ్రహ ఘాట్ని నువ్వు లేపేస్తావు, ఏమవుద్ది? ప్రజల గుండెల్లో ఉన్నాడు. రాజు వెలుగొందు రాతి విగ్రహముల యందు, అర్థమైందా? కవి వెలుగొందు ప్రజల నాలుకల యందు. ఇప్పుడు నేనేమన్నా శతకం పద్యం చెప్పలా? ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. ఒక కృష్ణుడుగా, ఒక రాముడుగా, సకల కళాభిరాముడు ఆయన. కృష్ణుడు అంటే ఎన్టీ రామారావే గుర్తొస్తాడు. అంటే ఈడు మహామేతగాడి విగ్రహాల ఖైరతాబాద్ సెంటర్లో పెట్టినావు కదా మహామేతది. ఈడి సిబిఐ కేసులో ఉన్న మహామేత విగ్రహాలు ఉండొచ్చా? ఈ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంది, దాన్ని ఏం చేస్తావు? ఆ రోజు పిట్టలు కాల్చి చంపిండి అన్నల్ని పొట్టను పెట్టుకుని రక్తం మరిగిన పులి కదా కాసు బ్రహ్మానందరెడ్డి. ఆ పార్కు కూడా లేపేయి అంటే కాసు బ్రహ్మానందరెడ్డి నరాంతకుడు కదా. ఎవరి పీరియడ్లో చచ్చిపోయిండో? జార్జి రెడ్డి. ఇవన్నీ ఎవడికి తెలీదు? తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలు తిరుగుబాటు చేస్తారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవం ఇచ్చినటువంటి వాడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి నువ్వు వచ్చి నేను ఘాట్ లేపేస్తానంటే తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరూ 89% దాకుంటారు, ఎదురు తిరగతారు. ఇదంతా ఏంటంటే రేవంత్ రెడ్డిని దింపేయాలా, ఇది ఒక ప్రణాళిక. రేవంత్ రెడ్డిని ఏమి చేయలేక ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి చేయాలా, జగన్ కోటరీని ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తున్నారంటే ఆంధ్ర మీద పడి చేస్తారు. ఏంది అమరావతి మునిగిపోయేది అంటాడు. అమరావతి నీకేం పని? ఆల్రెడీ కేటీఆర్ అమరావతి మీద ఇషం కక్కి ఇంటికి పోయిండు ఒక ఆయన. ఇప్పుడు అమరావతి నీకేం పని? అవి ఇప్పుడు హైదరాబాదు మన భాగ్యనగరం, మన అందరి సౌభాగ్య నగరం. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు. కానీ పక్క రాజధాని నీకేం పని? తోడబుట్టిన అన్నదమ్ముడు బాగుండాలని కోరుకోవాలా, చెడిపోవాలని కోరుకోకూడదు. ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జగన్నాటక సూత్రధారులు ఆడుతున్న నాటకం. ఎందుకంటే కేసులు ఇప్పుడు ముడిగా పెడతా ఉంటే తెలంగాణలో రక్షణ పొందాలా, రేవంత్ రెడ్డి దింపేయాలా, జే గ్యాంగ్ ముఠా సభ్యులు ఎవరైతారో వాళ్ళ ముఖ్యమంత్రిని చేసుకోవాలా, 7 నుంచి చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టాలా అన్నటువంటి ఆకాంక్ష ఒక కుట్ర దాగుంది. సరే, సామరస్యంగా ఉన్నారు. భాగ్యనగరంలో అందరూ సుఖ సంతోషాలతో బాగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఈ చుచ్చు లేపుతున్నారు? వీళ్ళు కానీ ఇలాగానే ప్రవర్తిస్తే రాబోయే జనరల్ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలే కర్రు గాల్చి వాత పెడతారు. అవతల పెద్ద పులి కాసుకొని ఉంది భారతీయ జనతా పార్టీ. అప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ మళ్ళీ ఎడగాని పగ్గాలు చేపట్టిందంటే ఇంకా దిబిడే ఉంటుంది ఈ కాంగ్రెస్ నాయకులకి అందరికీ. కాబట్టి పెద్ద పులి మింగటానికి సిద్ధంగా ఉంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నదంట. మీరు పెద్ద ఊహించుకొని ప్రజల్లో మీరు పెద్ద ఈరులు ధీరుల్లాగా అమ్మొచ్చుకొని రేవంత్ రెడ్డిని కుర్చీ దింపాలి. రేవంత్ రెడ్డికి పోయేది ఏమీ ఉండదు, రేవంత్ రెడ్డికి ఏమీ పోదు. నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే నష్టపోద్ది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది నా యొక్క భావన.